కూటమి ప్రభుత్వంలోనూ టీడీపీలోనూ నారా లోకేష్ మాటకే ఎక్కువ విలువ. ఈ అభిప్రాయాన్ని బలపరిచేలా టీడీపీ నిర్ణయాలున్నాయి. తాజాగా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో కూడా లోకేష్ మార్క్ కనిపిస్తోంది. టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడికి రాజకీయ రిటైర్మెంట్ ఇవ్వడం ఒక్క లోకేష్కే సాధ్యమైందని సొంత పార్టీ నేతలే అంటున్నారు. ఇదే సీఎం చంద్రబాబు నాయుడు అయితే యనమలను పక్కన పెట్టడానికి సాహసించేవారు కాదంటున్నారు. యనమలకు ఎమ్మెల్సీ పదవిని రెన్యువల్ చేయకపోవడం ద్వారా అయ్యా మీ సేవలు ఇక చాలు అని చెప్పకనే చెప్పినట్టయింది అని పలువురు అంటున్నారు. చంద్రబాబు కేబినెట్లో తనకు చోటు దక్కకపోవడంతో తన రాజకీయ భవిష్యత్తు ఏంటో యనమలకు లోకేష్ చూపించారనే ప్రచారం జరుగుతోంది. టీడీపీలో కొత్త యువ రక్తాన్ని నింపేందుకు యనమలను పక్కన పెట్టాల్సి వచ్చిందని సీనియర్ నేతలు అంటున్నారు. ఇప్పటికే యనమల కుమార్తె దివ్య తుని ఎమ్మెల్యేగా, అల్లుడు పుట్టా మహేష్ ఏలూరు ఎంపీగా, వియ్యంకుడు పుట్టా సుధాకర్ యాదవ్ వైఎస్ఆర్ జిల్లా మైదుకూరు ఎమ్మెల్యేగా టీడీపీ నుంచి ప్రాతినిధ్యం వహించడాన్ని గుర్తు చేస్తున్నారు. టీడీపీ మొత్తాన్ని యనమల కుటుంబంతో నింపితే ఇక మిగిలిన వాళ్లతో అసంతృప్తి రాదా అని ప్రశ్నిస్తున్న నాయకులు లేకపోలేదు. అయితే చంద్రబాబుకు అత్యంత సంక్షోభ సమయంలో తాను అండగా నిలిచానని, ఎమ్మెల్సీగా మరోసారి కొనసాగిస్తారని అనుకున్నట్టు సన్నిహితుల వద్ద యనమల అంటున్నారు. తనకు పదవి రాకపోవడానికి ప్రధాన కారణం మంత్రి లోకేష్ అని యనమల ఆగ్రహంగా ఉన్నారని తెలిసింది. కేబినెట్లోకి తనను తీసుకుపోవడంతో ఎమ్మెల్సీని రెన్యువల్ చేయరని ముందే అర్థమైందని, నేడు అదే నిజమైందని ఆయన అంటున్నారని సమాచారం. మరోవైపు 2019 ఎన్నికల్లో 2 చోట్ల పోటీ చేసి ఓడిపోయిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 2024లో ఎమ్మెల్యేగా చేసిన కాకినాడ జిల్లా పిఠాపురం టీడీపీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే వర్మ రాజకీయ పీఠానికే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎసరు పెట్టారనే ఆవేదన ఆయన అనుచరుల్లో కనిపిస్తోంది. ఎన్నికల సమయంలో పొత్తులో భాగంగా పిఠాపురం సీట్ను జనసేనకు కేటాయించారు. తాను పిఠాపురం నుంచి పోటీ చేస్తానని పవన్ కళ్యాణ్ ప్రకటించగానే ఆ నియోజకవర్గ కేంద్రంలో వర్మ అనుచరులు అగ్గిపుట్టించారు. వర్మ కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. వర్మను చంద్రబాబు పిలిపించుకుని పిఠాపురం టీడీపీ కార్యకర్తల సమక్షంలో అధికారంలోకి రాగానే ఎమ్మెల్సీ పదవి ఇస్తామని హామీ ఇచ్చారు. పవన్కు మద్దతు పలకాలనే చంద్రబాబు ఆదేశాలని వర్మ అనుసరించారు. కూటమి అధికారంలోకి రావడం, ఇప్పుడు 5 ఎమ్మెల్సీ పదవుల్ని అధికార పక్షానికే దక్కడం తెలిసిందే. ఇందులో తప్పకుండా వర్మకు ఇస్తారనే ప్రచారం పెద్ద ఎత్తున జరిగింది. ఊరించి చివరికి వర్మకు ఉసూరుమనిపించారు. ఇదేమని అంటే 2027లో ఇస్తామని అడిగిన వాళ్ళందరికీ చెప్పి కొందరు నోళ్లు మోయించారు. నిజానికి వర్మకు తప్పకుండా ఇవ్వాల్సి ఉండింది, కానీ ఆ పని జరగలేదు. వర్మకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వకపోవడానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరోక్ష కారణమని ఆయన అనుచరులు ఆరోపిస్తున్నారు. వర్మను ఎమ్మెల్సీ చేస్తే పిఠాపురం మరో పవర్ పాయింట్ ఏర్పడుతుందని, అప్పుడు జనసేన ప్రభావం తగ్గుతుందనే భయాన్ని చూడొచ్చనే ప్రచారం జరుగుతుంది. కేవలం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పవర్ తగ్గుతుందనే ఏకైక కారణంతోనే వర్మను పక్కన పెట్టారని టీడీపీ నేతలు అంటున్నారు. వర్మను పక్కన పెట్టాల్సిన కారణం ఏంటో చెప్పాలని టీడీపీ సీనియర్ నేతలు అంటున్నారు. ఎవరి కోసమే సొంత పార్టీకి చెందిన నేతలకు పదవులు ఇవ్వకపోవడం ఏంటనే నిలదీత వర్మను అనుచరుల నుంచి వస్తోంది. ఇలాగైతే టీడీపీ కోసం ఎందుకు పని చేయాలనే ఆవేదన కూడా లేకపోలేదు. నెమ్మదిగా వర్మ రాజకీయ భవిష్యత్తును సొంత వాళ్లే విధ్వంసం చేస్తున్నారని ఆయన అనుచరులు మండిపడుతున్నారు. తనను గెలిపించిన వర్మను రాజకీయంగా భూస్థాపితం చేసేలాగా పవన్ అడుగులు వేస్తున్నారంటూ టీడీపీ శ్రేణులు భావిస్తున్నారు. పవన్ను గెలిపించి తప్పు చేశామనే భావన వర్మ అభిమానుల్లో నెలకొంది.